బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు 19 మందిలో 11 మందిని గెలిపించినందుకు మన బాన్స్వాడ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే రేపు 16 నాడు జరగబోయే మన చైర్మన్ ఎన్నికలలో మన అభ్యర్థి అయిన కాసుల విజయ గారు మన చైర్మన్ అభ్యర్థిగా ఉంటారు. ఆయనకు మనమందరము కూడా కాంగ్రెస్ అభ్యర్థులను కూడా బలపరిచి ఆమెను చైర్మన్ పదవిని ఎక్కిస్తాము. అలాగే బాపై నమ్మకంతో బాన్స్వాడ ప్రజలందరూ మాకు పట్టం కలిగించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనన్న గారికి మరియు అలాగే కాంగ్రెస్ మన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారికి మరి ముఖ్యంగా మన పోచారం భాస్కరన్న గారికి మరియు మా నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే రేపు మేమందరం కూడా మాపై నమ్మకంతో మీరందరూ గెలిపించినందుకు బాన్స్వాడను మంచిగా అభివృద్ధి చేసి మీకు కానుకగా ఇస్తామని వార్డులు గెలుచుకోవడం జరిగింది. 2 వార్డులలో స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. 10వ వార్డులో 13 ఓట్లతోని, 11వ వార్డులో 19 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సరే, నైతిక విజయం మేమే సాధించినట్లనే ఆ 2 వార్డులు కూడా. ఎందుకంటే ఇక్కడ రూలింగ్ పార్టీ ఎంతో భయభ్రాంతులకు గురి చేసారు ప్రజలను, ఇక్కడ కార్యకర్తలు భయపెట్టించారు. అయినప్పటికీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపి ఇంత మొత్తంలో మాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ కూడా మేము రాను రోజులలో ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చడంలో ముందుంటాం. అయినప్పటికీ మేము బీజేపీ మొట్టమొదటిసారి మా 3 కౌన్సిలర్లు ఈరోజు పురపాలకులు అడుగుపెట్టడానికి బాన్స్వాడ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈ అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలను వంపు చేయకుండా మేము నెరవేర్చామని చెప్పేసి మేము కోరుచున్నాం.